అయ్యగారు అయ్యగారు అమ్మగారు వచ్చారండి. నాన్న వచ్చావా అమ్మా? వచ్చావా? ఎలా ఉంది నాన్న? పర్వాలేదమ్మా. అయ్యగారు మీకోసం కలవరిస్తున్నారమ్మా. అమ్మగారు వచ్చారుగా, ఇంకా నయం అయిద్దులండి. ఓ తప్పకుండా. నా బంగారు తల్లిని చూశాను, అంతే చాలు. ఆ చల్లని కబురు విన్నప్పటి నుంచి నిన్ను చూడాలని ఎంతో కోరికగా ఉందమ్మా. నీ కడుపు పండి నీ కాపురం చల్లగా ఉంటే నాకంతకంటే ఏం కావాలమ్మా? రాముడు, ఏం కావాలో చూడు. చిత్తం. నువ్వు పడుకో నాన్న, నేను వచ్చానుగా, అన్నీ నేను చూసుకుంటాను. అమ్మగారు, చిన్నబాబు గారికి ఉత్తరం రాయండి. అల్లుడు గారికి ఏమన్నా రాయమంటారా? అందరినీ అడిగానని రాయమ్మా. రాముడు, ఈ పెట్టిలాకి అమ్మా తీసుకో. ఏమిటి నాన్న? కట్నం సొమ్ము తల్లి. ఎందుకు నాన్న ఇదంతా? ఎవరడిగారు? అడగాల, మాట ఇచ్చిన తర్వాత మనం నిలబెట్టుకోవద్దు. అయ్యగారు ఇల్లు పొలము అన్నీ అమ్మేసేసి ఈ సొమ్ము రాసి ఉంచారమ్మా. నిజమా నాన్న? ఎంత పని చేస్తా? అబ్బాయి రారా. ఉత్తరాలు ఏమైనా వచ్చాయండి? ఎక్కడి నుంచి? వసంత దగ్గర నుంచి. ఓ, ఏవి రాలేదే? నీకేం ఉత్తరాలు లేవు అబ్బాయి, చూడు. ఏమీ లేవు. హలో, వాట్? రాంగ్ నెంబర్ ప్లీజ్. వెళ్ళిన్నాళ్ళైనా అమ్మాయి ఒక్క ఉత్తరం కూడా రాయలేదని అబ్బాయి ఎంతో ఆందోళన పడుతున్నాడు. మనకున్నంత ఆదుర్ద ఆమె గారికి ఉండొద్దు. ఏదో జరుగుంటుంది, లేకపోతే ఎప్పుడు ఇంత అశ్రద్ధ చేసేది కాదు. ఏమో, ఎట్లా చెప్పగలం? అయినా ఎప్పుడు ఉన్నట్లు ఇప్పుడు ఉండాలనే సిద్ధాంతం ఉంది. అంటే అయితే నీకు ఇంకా తెలియదు అన్నమాట. నువ్వు ఇట్లా నిర్లక్ష్యం చేయబట్టే వాళ్ళ ఆటలు అట్లా సాగినాయి.
చెప్పేది ఏదో సూటిగా చెప్పరాదు. ఆ, నా కర్మకాలి నా నోటితోనే చెప్పాల్సి వచ్చింది. నేనెప్పుడో పసిగట్టాను, పూర్తిగా రుజువైంది కూడా. లేకపోతే చదువుని చెప్పి ఇద్దరూ చేరి గుసగుసలాడటం, నువ్వు చెబితే కూడా ఆగిన పుల్లయ్య ఆమె గారు వచ్చి భుజం తట్టిన వెంటనే ఆగిపోవటం, ఏ సంబంధం లేకపోతే ఆమె గారికి సంతానం కలుగుతుందని మనందరికంటే ముందు వాడికి తెలియటం, లోకం కళ్ళు మూసి నాటకం ఆడదాం అనుకున్నాను. నాటకం. అదే ఆ సంగతి. అందుకే నా పుట్టింటి పొత్తు కూడా వాడే తీసుకుపోయింది. నాన్న, నాన్న, కాంతం, కాంతం, ఏలే పాపం నిన్ను చూస్తే ఏడుపు వస్తుంది. కొత్త ఉంది నీ మొహం ఎంత? ఇదిగో పాపం కదా అని చెప్పొస్తే ఏమిటంత టెంపర్గా మాట్లాడుతున్నావు? ఇంతకీ వాడి సంగతి తెలిసిందా? ఎవరు? మీ పుల్లాయ్. గయా గయా అంటే నిన్ను వదిలిపెట్టేశాడుగా. ఓహో, ఏ నీకు భయపడా? వాడికి ఇంకా నీతో పనే ఉందా అని. అక్కడ చిన్నమ్మ గారు ఉన్నారుగా. అయితే నీకు ఇంకా తెలీదు? పుల్లయ్య చిన్నమ్మ గారిని, ఏది వసంతమ్మ గారిని పొల్లో వేసుకుని ఊరేగుతున్నాడు. చిచి, ఏంటిది? ఒళ్ళు తెలిసి మాట్లాడుతున్నావా? బాగా తెలిసే మాట్లాడుతూ ఉన్నా. అయితే ఇన్నాళ్ల నుంచి నడుస్తున్న కథ నీకు అర్థమే కాలేదన్నమాట. అయినా ఆ అమ్మాయికి మాత్రం బుద్ధి ఉండక్కర్లే. ఇంతకీ చిన్నబాబు గారు ఏమిట్రా అన్నాను? మళ్ళీ అను. ఒకరిని అనవలసిన పనే ఉంది. మన బంగారం మంచిది. అవును, అదంతా నిజం. అవును, అదెంత నిజం, అదెంత నిజం. కాదు, పుల్లయ్యన్న, నా కోసమైనా ఉండవు. పుల్లయ్యని తీసుకెళ్తాను, పుల్లయ్యని తీసుకెళ్తాను, పుల్లయ్యని తీసుకెళ్తాను.